అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి ఈ నెల 3వ తేదీన అంటే ఆగస్టు 3వ తేదీ నుంచి ఓడలరేవు నుంచి సముద్రంలోకి వెళ్ళినటువంటి బోట్ అయితే ప్రస్తుతం అయితే గల్లంత ఆచూకీ కనిపించిన పరిస్థితి నేపథ్యంలో దాంట్లో 80 వరకు ఈ తీర ప్రాంతం నుంచి చేపల వేట కోసం వెళ్ళారనేసి స్థానికులు చెబుతున్నారు. బోట్ అయితే ఇప్పుడు ఆచూకీ లభ్యం కాకపోవడంతో దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఓడలరేవు అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓడలరేవు తీర ప్రాంతం ప్రస్తుతం మన జట్టి దగ్గర ఉన్నాం. ఈ జట్టి ప్రాంతం నుంచి సుమారు రోజు పదుల సంఖ్యలో అయితే సముద్రంలోకి వేట నిమిత్తం బోట్లు వెళ్తూ ఉంటాయి. ఈ ప్రస్తుతం అయితే ఈ ఓడలరేవు అంటే కొమరగిరిపట్నం చెందినటువంటి ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటర్కి చెందినటువంటి IND-APE E8 MO 135 అనే బోటు ఆగస్టు 3వ తేదీన అయితే చేపల వేటకు వెళ్ళినట్టు కూడా అధికారులు వెల్లడించారు. ఇది ఆగస్టు 13వ తేదీన అయితే ఈ తీర ప్రాంతం ఎక్కడి నుంచి అయితే వెళ్ళిందో అక్కడి నుంచి అదే ప్లేస్కి తిరిగి రావాల్సి ఉంది ఈ చేపల వేట ముగించుకుని. అయితే ఇప్పటికీ కూడా రాకపోవడం, వారి నుంచి ఎటువంటి సమాచారం అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ అయితే లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. బోట్లో మొత్తం 8 మంది మత్స్యకారులు ఉన్నారని చెబుతున్నారు. అదేవిధంగా బోట్లో 15 రోజులకు సరిపడా రేషన్తో పాటు 1000 లీటర్ల డీజిల్ కూడా ఉన్నట్లు కూడా అధికారులు అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఇప్పటికే వెల్లడించారు. బోటుకు సంబంధించి విశాఖపట్నం పారాదీప్ తీర ప్రాంతాల వైపు వెళ్ళినట్లు ప్రాథమిక సమాచారం ఉంది. అయితే మత్స్యకారులు ఎవరైతే బోట్లో వెళ్ళారో వారు ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించినా కూడా ఎటువంటి స్పందన లేదని కూడా ఆయన వెల్లడించిన ప్రెస్ నోట్లు అయితే చెప్పాడు. ఇప్పటికే కూడా ఇండియన్ కోస్ట్ గార్డుకు సంబంధించిన సమాచారం కూడా అందించామని కూడా కలెక్టర్ చెప్పారు. SP రాహుల్ మీనాతో పాటు సమన్వయం చేసుకుని మత్స్యకారుల ఆచూకీ గురించి చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఆ రోజునైతే ఓడలరేవు నుంచి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో వారిని చూసి స్వయంగా ఉన్నటువంటి కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు చూశారు కదండి ఆ రోజున, ఏమైంది అసలు? ఇక్కడ పొద్దున్నే ఎగసేసిన 6 గంటలకి వేసుకుని పని చేసుకున్నాం బోటు పని. పొద్దున్న 8:30 లోపల బోటు బయలు వెళ్ళిపోయి అడిగి వెళ్ళిపోరండి. ఇదేమో చూసిందండి. ఎంతమంది వెళ్ళారండి? దాంట్లో యనమండూరు అండి. యనమండూరు అంటే ఒక రామేశ్వరం 2 ఉన్నారండి. ఈ ఓడలరేవు కుర్రోళ్ళు 2, కౌరుపట్టం బోటు ఉండరు రాంబాబు ఒకడు, కనవరు 3 మనకు తెలుదండి. కాకినాడ అతను డ్రైవర్ ఒకరు తాతనే ఉన్నదండి. అదేనండి మాకు తెలిసి న్యూస్. బోటు ఎవరిదంటారు? బోటు పట్నాథ్ రాంబాబు అండి. అదండి రాంబాబు అండి. అసలు బోట్లో ఎంత ఆయిల్ ఉంటుందండి? అసలు టన్నున్నర ఉంటుందండి ఆయిల్ వేసుకుని ఉంటుందండి. అది ఎన్ని రోజులు వచ్చే అవకాశం? అదో వారం 10 రోజులు చేద్దామని వెళ్ళాడండి. మరి ఏమైంది తెలదు. ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది. ఇప్పటికి 14 రోజులు అయిపోయిందండి. మేము ఒకసారి వాళ్ళ అన్నికి ఫోన్ చేసానండి శంకరన్న కుర్రోడికి, తమ్ముడికి బోటు ఇంకా రాలేదు, ఏం తెల్లలేదని చెప్పాడండి. అది నేను మనం మాట్లాడాను మొన్న ఆదివారం ఆదివారం. మీరు వెళ్తుంటారా? మేము వెళ్తుంటే ఎక్కడికంటే మా ఉద్దాటి వెళ్తామండి పక్కనకి. అంటే ఆ బోటు వేరు, ఈ బోటు వేరండి. ఈ బోటు పెద్ద అక్కడికి సింగిల్ డేకి వచ్చేస్తామండి. అది అయితే వారం ఉంటారండి. వారం వరకు ఉంటారండి. ఏమన్నా చేపలు దొరకపోతే 2 రోజులు ఎక్స్ట్రా ఉంటారు. 10 రోజులు చేయొచ్చు, 15 రోజులు చేయొచ్చండి. అదండి ఎక్కువ రోజులు అవకాశం ఉందండి దాని మీద. రేషన్ మాత్రం 15-20 రోజులు నెలల రేషన్ ఉంటుందండి. దాంట్లో నెలలు పచ్చాక మంచి వాటర్ గీటరు మన సరిపోయిన బయటకి ఎట్టడానికి వచ్చేస్తామండి. ఆయిల్ విషయంలో అయితే బాగా లాంగ్ అయిపోతే సప్లై అయిపోవచ్చు, మిగలవచ్చండి. అదండి చెప్పలేం. మన జర్నీ బట్టి ఉంటుందండి ఆయిల్. ఎంతమంది? 80 అండి. మీరు చెప్పండి, మీరు చాలా లోనికి వెళ్తుంటారంట కదా, మీరు అంటే ఎంత లోతుకి వెళ్ళే అవకాశం ఉంది? దూరం మేము అంతే లోపలికి వెళ్తామండి. లోపలికి వెళ్ళమండి. వెళ్తాం అంటే అంత లాంగ్ వెళ్ళాం మేము. అంత లాంగ్ వెళ్ళాం. 40-30 బార్లోకి వెళ్తాం. ఇది విశాఖపట్నం కానీ పారాదీప్ అటుకేసి కానీ దీవులు వేసి అటు వెళ్ళమండి. అటు వెళ్ళి బోట్ కదండి. అదే అటు వెళ్ళి బోట్. ఎంతమంది ఉంటారు ఆ బోట్లో? ఎంతమంది ఎక్కి సామర్థ్యం ఉంటుంది? 80 వెళ్ళారండి వాళ్ళు. వెళ్ళటం 80 వెళ్ళారు. చూసారా రోజున మీరు? ఉదయాన్నే వెళ్ళిపోతారండి, తెల్లవారుజామున పొద్దున 8 గంటలకు వెళ్ళారండి వాళ్ళు. 2 రోజుల ప్రయాణం ఉంటే అంత లోనికి వెళ్తారా? వెళ్తారండి. అక్కడ దొరుకుతుందండి ఏట దాని 80 మైళ్ళు ఉంటుందండి ఇక్కడ నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏట చేస్తారండి. అది ఇది అన్నీ గేలకి దాన్ని చేపలు లాగండి 70-80 మీటర్లు మైల్లోనే లాగితే చేపలు దానికి అక్కడే ఆటాడాలండి. ఇది అరికొస్తే ఇంకేం లాగకుండా వచ్చేస్తారు. ఇంకేం చేపలు లేకపోతే వచ్చేస్తారండి. అదండి కనీసం ఎంత ఆట అయినా వారంలో 10 రోజుల్లో వచ్చేయాలండి బోటు. మరి ఏమన్నా చేపలు లాగినా పాడైపోతాయండి. పాడైపోతే అమ్మేసుకుని వెళ్ళిపోతాం, మళ్ళీ వద్దామని వచ్చేస్తారండి. అంతే మాకు తెలిసి ఉన్నాం. మరి కాబట్టి 15 రోజులు ఫిషింగ్ చేయరండి మన వాళ్ళు. బాగా లాంగ్ లెవెల్ ఉంటారండి. మా ఊళ్ళో అయితే 2 రోజులు ఉండరు, ఒక వారంలో వచ్చేయాలి అసలు బోటు. వీళ్ళు తీరానికి దగ్గరికి వస్తున్నప్పుడు సెల్ నెట్వర్క్ వస్తుందంట కదా? ఏముంటుందండి? ఉంటుందండి. ఇక్కడ 10 బార్లు 15 బార్ల దాకా లాగుతుందండి నెట్వర్క్ సెల్కి. మళ్ళీ లోపలికి వెళ్తే సెల్ పనిచేయదండి.
కానీ బోట్ల కంటే ఉప్పాడ సైడ్ బోట్ల కంటే మెసేజ్ ఉంటుందండి. ఆ మెసేజ్ జీబీఎస్ మెసేజ్ మాట్లాడుకుంటారండి. ఆ మెసేజ్ పని చేయకపోయినా జీబీఎస్ ఉంటుందండి, మన దరి చూపించేది. ఆ మెసేజ్ ఆ జీబీఎస్ని బట్టి దరికి వస్తామండి. లేకపోతే మనకి అంచనా తేలదు కదండి. దానికి పొజిషన్ ఉంటుందండి, పొజిషన్ వల్ల వస్తాం మనం. ఇప్పుడు అమలాపురంలో మన పొజిషన్ ఉంటుంది కదండి, ఆ పొజిషన్ మీద వచ్చేస్తామండి. అంతర్వేజ్ అండి, అంతర్వేజ్ పలానా నెంబర్ కొట్టేవాడి అంతర్వేజ్ మొగ చూపితే అక్కడ తీసుకెళ్తుందండి. ఇంకా వాడల రేవు అంటే వాడల రేవు నెంబర్ కొట్టి ఇక్కడికి వస్తుందండి. కాకినాడ అంటే కాకినాడ పోర్టుకి తీసుకెళ్తుందండి. మనం ఏ నెంబర్ కొట్టుకుంటే ఆ నెంబర్కి ఆ పోర్టుకి వెళ్తుందండి బోట్. ఆ జీబీఎస్ అది పని చేస్తే బాగుంటుందండి, పని చేయకపోతే కొంచెం ఇబ్బంది అండి. అది ఇప్పుడు జీపీఎస్లు ఇచ్చారు కదా, ఈ పని చేస్తున్నాయా? ఈ జీబీఎస్లో మనకు తెలవండి, నెట్లో సెల్లో ఉందండి. అది నొప్పుకోదు. మనం ప్రమాదం చేసినప్పుడు మనం సెల్లను ఒక్కలేము, ఏమి చేయలేము. అది ప్రమాదం మనం ఏం చేయగలమండి? ఇప్పుడు తేలిపోయి ఇంజిన్ వాగిపోతే తేలిపోతుంది అవుతుంది, నెట్వర్క్ చేసుకోవచ్చు. మన గమ్మున ఏం మునిగిపోయినప్పుడు మన కంగారులో మనం దాన్ని ఏం చేయలేమండి. అదేదో బట్టన్ మొక్కమంటున్నారు, కంగారు ఏం ఐడియా తొట్టదు కదండి. అదండి దాని మీద అవగాహన కల్పించారు మీకు? మాకు అవగాహన తెలుస్తుందండి. మామూలుగా దాని చదువుకున్నాడు అయితే సెల్లో ఫీడ్ చేసుకోమన్నారు. అది సెల్లో ఫీడ్ చేస్తే మాకు ఆ కంగారులో సెల్లో తీసి స్కోప్ ఉండదు, మాకు ఉండదండి, స్కోప్ ఉండదు. ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 3వ తేదీన తర్వాత తుఫాను ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది అంటున్నారు. అయినా సరే వెళ్ళారు ఇల్లు అంటే అప్పటికి తుఫాన్ లేదండి, అప్పుడు తుఫాన్ లేదు. తుఫాన్ తగ్గాకే వెళ్ళింది బోటు. జీపీఎస్ అయితే పనిచేసే అవకాశాలు ఉన్నాయంటారా? జీపీఎస్ పనిచేయాలండి సారు. మనకి ఇంజిన్ రన్నింగ్ లో ఉండాలండి. ఇంజిన్ రన్నింగ్ లో ఉంటే ఛార్జింగ్ ఎక్కుతుంది కదండి, దాని మీద పనిచేయదు. ఇంజిన్ వాగిపోయినా పనిచేయదండి జీపీఎస్. మామూలుగా ఇంజిన్కి దానికి కల్చన ఉంటుందండి. ఇంజిన్ స్టార్టింగ్ లో ఉంటే జీపీఎస్ పనిచేస్తుంది. ఇంజిన్ వాగిపోయింది అనుకోండి, ఛార్జింగ్ లేకపోతే చాలా మంది వెళ్ళాలి కాబట్టి అది ఆగిపోద్దండి. చూసారంటున్నారు కదా ఆ రోజుని. ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళారు? ఉదయం 8:30కి అలాగే వెళ్ళారు సార్. పొద్దున 8:30కి అలాగే వెళ్ళారండి. మేము అందరం ఇక్కడ ఉన్నామండి, 15 మంది దాకా ఇక్కడ ఉన్నాం అన్నాడు. అవి చేసుకుని లోడ్ వేసుకుంటే నీళ్ళు అన్నీ వేసుకుని వెళ్ళారండి. ఉదయం 3:30 గంటలకి వెళ్ళారు. మీకు అది కనిపించకుండా పోయిందని తెలీదండి, అసలు తెలీదండి. మీరు వస్తేనే కానీ మాకు తెలిసిందండి, మీరు వస్తేనే తెలిసిందండి, మాకు అప్పటిదాకా తెలియదండి. వచ్చేస్తామని చెప్పారు. 10 రోజులు కాకపోతే ఒక వారం పడుతుంది, 20 రోజులు పడచ్చు అని చెప్పారు. ఆ రోజునైతే పని చేస్తున్నాం కూడా మీకు బోర్డు దగ్గర. మేము మాకు తెలిసి కూడా అతను అది మాట్లాడి 8 గంటలకి వెళ్తాం చిన్న అని చెప్పేసి వెళ్ళారు వాళ్ళు. అందరూ అనుభవం ఉన్న వాళ్ళేనండి? అందరూ అనుభవం అందరూ ఆటాడే వాళ్ళు. అతనికి కూడా ఇప్పటి నుంచో బోట్లు ఉన్నాయండి కదా? చాలా మంచి ఉన్నాయి. డ్రైవర్ సీనియర్ డ్రైవర్ అండి, చాలా మంచి చేస్తాడా రాంబాబు అన్న అతను? రాంబాబు వేరే డ్రైవర్ ఉన్నారండి, ఇది కూడా ఆటగాడే. వేటగాడు. ఈ ఓడల రేవుల్లో ఎవరైనా ఉన్నారండి ఇందులో? ఓడల రేవులో కుర్రాడు ఉన్నాడు, కొల్లాటి సీన్ అండి. తర్వాత శాంతారావు అండి. ఇది పరిస్థితి మొత్తం మీద. ఈ ఓడల రేవు సముద్ర తీర ప్రాంతం, అంటే నేనున్న ప్రాంతం ప్రస్తుతం వైనతేయ నది సాగర సంగమం కలిసే చోట ఉన్నాను నేను. ఎక్కడ నుంచే అంటే ఈ జెట్టి కూడా ప్రభుత్వం నిర్మించిన జెట్టి ఉంది ఇక్కడ. ఈ జెట్టి నుంచే ఎక్కువ మంది ఇక్కడ నుంచి మత్స్యకారులు అయితే వేటకు సాగిస్తూ వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా యథాతథంగా ఎప్పుడులాగే వెళ్తున్నట్లే ఈ నెల 3వ తేదీన ఆగస్టు 3వ తేదీన అయితే ఇక్కడి నుంచి బోటు మీద వెళ్ళిన నేపథ్యం ఉంది. అయితే దాదాపు 14 రోజులు ఈ రోజుకి అవుతున్నప్పటికీ కూడా బోటు ఆచూకీ కనిపించని నేపథ్యం కనిపిస్తుంది. దాంతోపాటు అందులో వెళ్ళిన యనమండుగురు యొక్క వారితో కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నెట్వర్క్ తెగిపోయింది. వారి నుంచి సెల్ ఫోన్ల నుంచి ఎటువంటి సమాచారం కానీ, అటు జీపీఎస్ నుంచి కానీ ఎటువంటి సమాచారం లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆ రోజుని 3వ తేదీన అయితే ఎవరైతే ఈ యనమండుగురు ఈ బోట్లో వెళ్ళే ముందు మేము చూసాము. అయితే ఆ రోజుని అందులో వెళ్ళిన వాళ్ళందరూ కూడా సీనియర్లు, నెక్స్ట్ గతంలో వేటాడిన అనుభవం ఉన్న వాళ్ళే. కానీ ఈ బోటు పెద్ద బోటు అవ్వడం వలన ఇది అంటే సముద్రపు లోతుల్లో దూరానికి వెళ్ళి దాదాపు 10 రోజులు 15 రోజులు వేటాడుకుని తర్వాత సరుకుతో వచ్చే నేపథ్యం ఉంటుంది. కానీ మించి ఉండే పరిస్థితి అయితే ఉండదు. కానీ 13వ తారీఖు రావాల్సిన బోటు ఈ రోజు అప్పుడే 17వ తేదీ అయినప్పటికీ కూడా రాకపోయేటప్పటికి ఆందోళన వ్యక్తం అవుతుంది. మొత్తం మీద ఈ బోటు యజమానితో పాటు మిగిలిన యనమండుగురు విషయాల్లో కూడా వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకుని వారి ఆచూకీ కనిపెట్టేలాగా చర్యలు తీసుకుని కుటుంబాలను ఆదుకోవాలని కూడా వారు కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఓడల రేవు తీర ప్రాంతం నుంచి QTV మీడియా నుంచి సుధీర్.